హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్మనువండర్స్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ బిర్యానీ రెసిపీ చూపించబోతున్నా అండి. సో పరదా బిర్యానీ చాలా టేస్టీగా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పరదా బిర్యానీని ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి మీరు సర్వ్ చేశారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పరదా బిర్యానీ కోసం ముందుగా ఒక ½ కిలో వరకు చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకుని మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. అందులో 2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ½ టీ స్పూన్ జీరా పౌడర్, ½ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, ½ టీ స్పూన్ పసుపు, అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ½ కప్ వరకు అంటే 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఒక నిమ్మ చెక్క స్క్వీజ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పరదా బిర్యానీ అన్నాం కదా, సో పరదా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు వరకు గోధుమ పిండిని, అందులో కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలండి. చపాతీ ముద్దలాగా మనం మిక్స్ చేసుకోవాలి. బాగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని అలాగే లాస్ట్లో ఆయిల్ యాడ్ చేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందామండి. మూత పెట్టుకొని బిర్యానీ కోసం ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా బిర్యానీ కోసం బాస్మతి రైస్ని ఇలాగా నీట్గా వాష్ చేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఆనియన్స్ని యాడ్ చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలండి. సో మంచిగా కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుని సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను అరకిలో చికెన్కి అరకిలో వరకు రైస్ని తీసుకున్నానండి. ఈ విధంగా మనకి చికెన్ అనేది మంచిగా ఫ్రై అయిపోవాలి. ఆ తర్వాత గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు రైస్ని కుక్ చేసుకుందామండి. సో రైస్ కుక్ చేసుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులో సగం వరకు వాటర్ తీసుకోవాలండి. సో వాటర్లో మనం హోల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సరిపడినంత సాల్ట్, అదేవిధంగా 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ మరుగుతున్న వాటర్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని 90% వరకు కుక్ చేసుకోవాలండి. రైస్ అనేది చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కుక్ అయితే సరిపోతుంది. లేట్ చేయకుండా జాలి గిన్నెలోకి అన్నాన్ని ఉంచేసుకోవాలండి. ఆ తర్వాత 2 ప్యాన్లు యూజ్ చేయాల్సి వస్తుంది కదా, సో ఒక ప్యాన్కి ఇలా గీ రాసుకుని పక్కన పెట్టుకుందామండి. ఆ తర్వాత పరదాని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా చపాతీ ముద్దని ఈ విధంగా మీరు ఒత్తుకోవాలి రౌండ్గా. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ మధ్యలోకి మడుచుకు చూడండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ షేప్లో చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలండి పరదాని. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలోకి పెట్టి మనం ఏ గిన్నెలో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో సో మధ్యలోకి పెట్టుకొని ఇలా చుట్టూరు పరదాని ఇలా పరుచుకోవాలండి. ఇలా లేయర్స్ కిందగా ఫస్ట్ రైస్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని లేయర్లుగా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పైన మళ్ళా రైస్ని యాడ్ చేసుకుని ఇలాగ ఇక్కడ చూపిస్తున్న విధంగా కొత్తిమీర, పుదీనా, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు గీని యాడ్ చేసుకోవాలండి. నేను 2 లేయర్స్ కింద చికెన్ని అండ్ రైస్ని యాడ్ చేసి మొత్తం కంప్లీట్గా మనం పరదాన్ని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలండి. చూడండి ఎక్కడ కూడా ఓపెన్ అవ్వకుండా చూసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు. ఇలాగ కొద్దిగా మనకి ఫ్రై అయిన తర్వాత ఇలా టర్న్ చేసేసుకోవాలండి. వేరే ప్యాన్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మరొక ప్యాన్ పైన పెట్టుకుని ఇలా టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంది. చూడండి మంచి కలర్ వచ్చి సూపర్ అంటే సూపర్గా ఉంది. చూడండి కట్ చేస్తున్నా ఇప్పుడు స్మెల్ మాత్రం లోపల నుంచి చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి అరే వాహ్, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఎంతో టేస్టీ అయిన స్పెషల్ పరదా బిర్యానీ చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లీజ్ దయచేసి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.